బ్రేకింగ్ న్యూస్ సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీకి బదులు రాజ్యసభకు పంపాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా ఉందా? ఈలోగా కార్పొరేషన్ పదవి సైతం కట్టబెట్టనున్నారా అంటే అవుననే తెలుస్తోంది. గతంలో నాగబాబుకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం రిజర్వ్ చేసింది కూటమి. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటామని అధికారికంగానే ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే ఈ నిర్ణయంలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటే జనసేనలో సామాజిక వర్గ సమతుల్యత దెబ్బతినడంతో పాటు రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పవన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలోనూ నాగబాబు రాజ్యసభ స్థానాన్ని ఆశించినా అప్పట్లో వీలు కాక ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి లేదంటే మరో అవకాశం కల్పించాలన్నది ఒక ఆలోచనగా తెలుస్తోంది. దానికి తోడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఒకవేళ ఆ స్థానాన్ని నాగబాబుకు కేటాయిస్తే బీజేపీకి ఎమ్మెల్సీ ఇచ్చే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే కూటమి సమావేశంలో ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చేలా కనిపిస్తోంది. రైట్, నాగబాబును ఎమ్మెల్సీకి బదులు రాజ్యసభకు పంపాలన్నది పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ. రైట్ రాధిక, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చిత్ర విచిత్రమైన సంఘటనలకి వేదిక అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు సంబంధించి కూడా ఏపీ క్యాబినెట్లో తీసుకోవాలని చెప్పి గతంలో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆ పరిణామం ఆసక్తికరమైన అంశంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తాం. తాజాగా నాగబాబు మొదటి నుంచి కూడా పెద్దల సభకు కానీ లేకపోతే పార్లమెంట్కి కానీ వెళ్ళాలని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కూడా అనకాపల్లి పార్లమెంటుని ఆయన కోరిన పరిస్థితి కనిపించింది. కానీ కూటమి పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్ళింది. ఆ తర్వాత మొన్న వచ్చిన రాజ్యసభలో కూడా కావాలని చెప్పి ఆయన పట్టుబట్టాడు. కానీ అది కూడా బీజేపీకి వెళ్ళింది. నాగబాబు ఎప్పుడు కోరుకున్నా కానీ అది బీజేపీకే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న 3 రాజ్యసభ స్థానాల ప్రకటన సమయంలో కూడా నాగబాబుని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తామని చెప్పి చంద్రబాబు అధికార ప్రకటన చేశారు. అయితే 2 రోజుల క్రితం చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేకమైన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రజల్లో ముఖ్యంగా చైతన్యపరచడంతో పాటు అవగాహన కల్పించే కార్యక్రమానికి నాగబాబుని చైర్మన్గా నియమించాలని చెప్పి కూటమి నేతలు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అది కూడా కేవలం 2-3 నెలల వరకు మాత్రమే తెలుస్తుంది. త్వరలో రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఖాళీ అయితే కనుక ఆ రాజ్యసభ స్థానాల్లో నాగబాబుకి ఒకటి ఇవ్వాలి. దేశ రాజకీయాల్లో జనసేనకి సంబంధించి కీలకంగా వ్యవహరించాలని చెప్పి జనసేన భావిస్తూ ఉంది. అది కూడా సొంత మనిషి ఉండాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో నాగబాబుని ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించేందుకు జనసేన వినియోగించుకోబోతుంది. సో రేపు విజయసాయిరెడ్డి ఖాళీతో ఏర్పడబోతున్న రాజ్యసభని జనసేనకి ఇస్తారా, లేకపోతే అది బీజేపీకి వెళ్తుందా, లేకపోతే టీడీపీకి వస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. దానికి సంబంధించి కూడా రానున్న 2-3 రోజుల్లోనే ఇవాళ రేపు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉంటారు. 7వ తేదీన క్యాబినెట్ ఉంటుంది. 7వ తేదీ సాయంత్రం కల్లా ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి ఎన్ని, అలాగే రాజ్యసభ ఎవరికి అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి కూడా ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ ఒక ఎమ్మెల్సీ, 4 కూటమికి, టీడీపీకి అని చెప్పి కూడా జరుగుతుంది. సో రాజ్యసభకు సంబంధించి కూడా నాగబాబుని పంపేందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంగీకారం తెలిపారు. అయితే ఎప్పుడు పంపబోతున్నారు అనేది మాత్రం ఇంకా స్పష్టత రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీకి నాగబాబుని పంపిస్తారా, లేకపోతే ఈ సంవత్సరం చివరిలో వచ్చే మరొక 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా అప్పుడు పంపిస్తారా అనే దానికి సంబంధించి కూడా ఈ నెల 7-8 తేదీల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా ఉండాలని చెప్పి భావించిన నాగబాబుకు సంబంధించి కుటుంబ పాలన, సొంత కుటుంబ ఇదని చెప్పి కూడా గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయన సోదరుడు ఇంకో శాఖకు మంత్రిగా ఉండటం అదే క్యాబినెట్లో కరెక్ట్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ భావించినట్టు తెలుస్తోంది. సో దీనిలో భాగంగానే రాజ్యసభకు పంపాలని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ రేపు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ పెద్దలతో సమావేశం అవుతున్నారు. ఆ సమావేశం అంశానికి సంబంధించి కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రాధిక.
రైట్. అయితే ఎమ్మెల్సీని బీజేపీకి ఇచ్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో నిజమెంత శివ? అలాగే సామాజిక వర్గ సమతుల్యత అనేది దెబ్బతినకూడదు అన్న ఒక పాయింట్తోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించి జనసేన నుంచి మంత్రివర్గంలో ఉండటం, అలాగే కుటుంబానికి సంబంధించి ఒకే కుటుంబానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు క్యాబినెట్లో ఉండటం ఇది సరైన విధానం కాదు. అలాగే జనసేన నుంచి వచ్చే అన్ని మంత్రి పదవులు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఇవ్వటం కూడా సరైన విధానం కాదనేది మరొక ఏజెండా కనిపిస్తోంది. సో వీటన్నిటి నేపథ్యంలోనే నాగబాబుకు సంబంధించి కూడా దేశ రాజకీయాల్లో ముఖ్యంగా యాక్టివ్ కావాలనేది జనసేన ఆలోచన కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీ ఎన్నికల సమయంలో కానీ అంతకుముందు జరిగిన కొన్ని రాష్ట్రాల్లో కానీ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్ళి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మం పేరుతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటూ అలాగే ఢిల్లీ రాజకీయాల్లో జనసేన కూడా ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకోవాలనేది జనసేన ఆలోచనగా కనిపిస్తోంది. ఇక రెండో అంశానికి సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించి 5 ఎమ్మెల్సీలు ఉన్న నేపథ్యంలో 5లో 1 బీజేపీకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది, 4 కూటమి తీసుకునే అవకాశం, టీడీపీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 4గిట్లో 1 బీసీ 1 ఎస్సీ 2 ఓసీలకు ఇవ్వాలని ఒక ప్రపోజల్, లేకపోతే 2 బీసీ 1 ఎస్సీ 1 ఓసీకి ఇవ్వాలనేది ప్రపోజల్ కనిపిస్తూ ఉంది. దాదాపుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే 40 మంది ఆశావాహులు అయితే నాకు కావాలని చెప్పి కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్. థ్యాంక్